శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. రక్షణానుభవం పొందిన తరువాత ప్రభుని వెంబడించాలని నిర్ణయించుకున్న దేవుని పిల్లలు, పరిశుద్ధులు చేయగలిగిన పాపాలు కొన్ని ఉన్నాయి. నరహత్య, దొంగతనము, వ్యభిచారము ఇత్యాది ఆజ్ఞాతిక్రమమైనటువంటి ఘోర పాపాలు చేయడానికి సాహసించడు కూడా. కానీ పలుమార్లు పరిశుద్ధులు చేసే పాపాలు, ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని గమనిస్తే, ఇతని సంగతి ఏమగును అని యోహాను సంగతిని గూర్చి ప్రభుని అడుగుతూ ఉన్నాడు. దానికి ప్రభువారిచ్చిన సమాధానం 22వ వచనంలో, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుము అనేను. ప్రియమిత్రులారా, ఇతరుల విషయాలను గూర్చినటువంటి పట్టింపు, తనకు పట్టని విషయాలను గూర్చి సమయము వ్యర్థపరుచుట, ఇవి చాలామంది దేవుని పిల్లలు చేసేటువంటి తప్పులు. ఇతని సంగతి ఏమగును అనే కంటే ప్రభువా, నా సంగతేమి అని అడగడం చాలా ప్రాముఖ్యమైనది. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము అని భక్తుడైన దావీదు ప్రార్థన చేశాడు. అవును ప్రియమిత్రులారా, భక్త దావీదు తన కన్నులు వ్యర్థమైన వాటి కొరకు పరిగెడుతున్నాయని అన్యాపదేశంగా చెబుతున్నాడు కదూ. అవునండి, ప్రభువుని వెంబడిస్తూనే, ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంటూనే పేతురు అంతకు ముందే చెప్పాడు కదా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. దేవుణ్ణి ప్రేమిస్తూ కూడా చాలాసార్లు మనము అనవసరమైన విషయాల మీద మన సమయాన్ని, మన ధనాన్ని, మన బలాన్ని వ్యర్థపరుస్తున్నాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అని చేసిన ఆఘూరు ప్రార్థన జ్ఞాపకం చేసుకుందామా? ప్రియమిత్రులారా, ఈ పరిశుద్ధ ఆదివార దినమందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మంచి అవకాశం మనకు దొరికింది. అంతేకాదు, ఆదివారమున మనము రొట్టె విరుచుటకు కూడుకుంటున్నాము కనుక ఈ సమయంలో మన ప్రతి పాపాలని ఒప్పుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపపడవలసిన అవసరం ఉంది. మరి ఏ పాపం చేశాం? ఇందాక చెప్పినట్టు నరహత్య, దొంగతనం, వ్యభిచారం వంటి పాపాలు ఒకవేళ నువ్వు చేయకపోవచ్చు. వ్యర్థమైన వాటి కొరకైనటువంటి ప్రయాస, వ్యర్థమైన వాటి కొరకైన ఆతృత నీలో ఉంది కదూ. వ్యర్థమైన వాటి కొరకు పరిగెడుతున్న నీ కన్నులను ప్రభు రక్తములో శుద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది. ప్రభు రక్తములో శుద్ధి చేసుకోవలసిన అవసరం ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ప్రభు రక్తంలో కడగబడదాం. ఈ వారం దినాలలో మనం నడిచిన నడకలో, మన ఆధ్యాత్మిక జీవిత యాత్రలో అవసరమైన దాని కొరకు ఎంత సమయాన్ని కేటాయించావు? వ్యర్థమైన దాని కొరకు ఎంత సమయాన్ని నువ్వు హెచ్చించావు? నీ ప్రయాసము వ్యర్థమైన దానికోసమా, లేక ప్రయోజనకరమైన దాని కొరక? నీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి దోహదపడని ఏ విషయమైనా అది వ్యర్థమైనదే. ఈ వాస్తవాన్ని గుర్తించండి. వ్యర్థమైన విషయాలను పట్టించుకుని వ్యర్థులమగుట కంటే అవసరమైన దాని మీద దృష్టి పెట్టి యోగ్యులమవడం మంచిది కదా. మన దోషములను మనం ఒప్పుకుని పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి
నూతన తీర్మానంతో సాగిపోదాం. ప్రభు రక్తంలో కడగబడదాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.